హలో, వెల్కమ్ టు సిగ్నేచర్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ 26 నవంబర్. ఇవాళ హిందూ న్యూస్ పేపర్ నుంచి సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెన్స్ ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ ఇప్పుడు మనం డిస్కస్ చేస్తాము. ఇవాళ ఫస్ట్ టాపిక్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనేటువంటి స్కీమ్కి సంబంధించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ స్కీమ్లో భాగంగా రాష్ట్రాలకి రావాల్సినటువంటి నిధుల్లో, కేంద్రం నుంచి రాష్ట్రాలకి రావాల్సినటువంటి నిధుల్లో ఏపీకి, ఆంధ్రప్రదేశ్కి, అట్లాగే వెస్ట్ బెంగాల్కి రావాల్సినటువంటి ఫండ్స్ని కొన్నింటిని యూనియన్ గవర్నమెంట్ నిలిపేసింది. ఇలా నిలిపేయడానికి కారణం ఏంటి అంటే ఆ పథకం యొక్క పేరులో ఈ రాష్ట్ర ప్రభుత్వాలు చేంజెస్ చేయడమే కారణం. అసలు ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనేటువంటి స్కీమ్ గురించి మనకి కొంచెం అవగాహన ఉండాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఈ స్కీమ్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటేమో ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఈ గ్రామీణ్ గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. ప్రధానమంత్రి ఆవాస్ యోజన అర్బన్ ఏరియాస్లో, పట్టణ ప్రాంతాల్లో గృహ వసతిని కల్పించడానికి సంబంధించింది అయితే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో గృహ వసతిని కల్పించడానికి సంబంధించింది. ఈ రెండు కూడా యూనియన్ గవర్నమెంట్ యొక్క లక్ష్యము, హౌసింగ్ ఫర్ ఆల్ అనేటువంటి లక్ష్యంలో భాగంగా టేకప్ చేసినటువంటి ప్రోగ్రామ్ ఇది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ అనేటువంటి ప్రోగ్రాము గతంలో ఇందిరా ఆవాస్ యోజన అనేటువంటి స్కీమ్ ఉండేది. ఈ స్కీమ్లో ఉన్నటువంటి లోపాలని సరిచేస్తూ తీసుకొచ్చినటువంటి ప్రోగ్రాం ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ఈ స్కీమ్ని 2016లో ప్రవేశపెట్టింది యూనియన్ గవర్నమెంట్. సో ఇందులో భాగంగా ఇళ్ల నిర్మాణానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వము 60% నిధుల్ని, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధుల్ని భరిస్తాయి. ఇది ప్లెయిన్ ఏరియాస్లో, మైదాన ప్రాంతాల్లో. అదే హిల్ స్టేట్స్ అయితే హిమాచల్ ప్రదేశ్, అట్లాగే నార్త్ ఈస్టర్న్ స్టేట్స్, ఈశాన్య రాష్ట్రాల్లో అయితే 90% కేంద్ర ప్రభుత్వం భరిస్తుంది, 10% మాత్రమే ఆయా రాష్ట్రాలు ఈ నిధుల్ని భరిస్తాయి. సో కేంద్ర ప్రభుత్వం యొక్క ఫండింగ్ ఉంది కాబట్టి ఆ పథకం యొక్క నేమ్, ఆ స్కీమ్ యొక్క నేమ్ని చేంజ్ చేసినందుకు గాను కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల్ని ఇప్పుడు కేంద్రం నిలిపేసింది వెస్ట్ బెంగాల్ అండ్ ఏపీకి సంబంధించి. రైట్, నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాము. నెక్స్ట్ ఆర్టికల్ రష్యాకి సంబంధించింది. రష్యా బులావా అనేటువంటి ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ని ప్రయోగించింది. ఖండాంతర క్షిపణి ఇది. న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకెళ్ళగలిగేటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి మిజైల్ ఇది. రీసెంట్గానే రష్యా న్యూక్లియర్ టెస్ట్ బ్యాన్ ట్రీటీ నుంచి వైదొలిగింది. అలా వైదొలిగిన తర్వాత తన సబ్మెరైన్ నుంచి ఈ న్యూక్లియర్ వార్ హెడ్స్ని తీసుకెళ్ళగలిగేటువంటి బులావా అనేటువంటి ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ని ప్రయోగించింది. దీని రేంజ్ 8000 కిలోమీటర్స్ రేంజ్ ఉన్నటువంటి చాలా పవర్ఫుల్ మిజైల్ ఇది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. నెక్స్ట్ టాపిక్ ఓపియం రిలేటెడ్, పాపీ గ్రోత్ అండ్ ఓపియంకి సంబంధించింది. పాపీ అనేటువంటి ప్లాంట్ ద్వారా ఓపియం అనేటువంటి ఒక నార్కోటిక్ సబ్స్టాన్స్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. మాదక ద్రవ్యం ఇది, చాలా హైలీ అడిక్టివ్ మాదక ద్రవ్యము. సో యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారము ఆఫ్ఘనిస్తాన్లో పాపీ గ్రోత్ అండ్ ఓపియం ప్రొడక్షన్కి సంబంధించి 95% తగ్గింది అనేది యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి ఆఫీస్ ఆన్ డ్రగ్స్ అండ్ క్రైమ్, UNODC ఇచ్చినటువంటి రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. నెక్స్ట్ టాపిక్లోకి వెళ్దాము. ఫారెస్ట్ ఫైర్కి సంబంధించింది. రీసెంట్గా గ్రీస్లో ఫారెస్ట్ ఫైర్స్ జరిగాయి. ఒక 3 రోజుల పాటు జరిగినటువంటి ఈ ఫారెస్ట్ ఫైర్స్లో దాదాపు 900 స్క్వేర్ కిలోమీటర్స్లో అడవులు మొత్తం దగ్ధమైపోయాయి. సో ఎన్విరాన్మెంట్కి సంబంధించి తీవ్రమైన లాస్గా చెప్పొచ్చు. ఎందుకంటే 900 స్క్వేర్ కిలోమీటర్స్లో అడవులు దగ్ధమైపోవడం వల్ల బయోడైవర్సిటీ తీవ్రంగా విధ్వంసానికి గురైంది. యూరోపియన్ యూనియన్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫారెస్ట్ ఫైర్స్ అనమాట. ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్స్, పొల్యూషన్ రిలేటెడ్ టాపిక్స్ ఇవి రాస్తున్నప్పుడు ఆన్సర్స్లో ఇలాంటి రీసెంట్ ఎగ్జాంపుల్స్ కోట్ చేస్తే ఇంప్రెసివ్గా ఉంటుంది. నెక్స్ట్ ఆర్టికల్ భూటాన్కి సంబంధించినటువంటి కింగ్ ఇండియా విజిట్లో ఉన్నారు. ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ గారితో కూడా చర్చలు జరపబోతున్నారు. రీసెంట్గా భూటాన్ అండ్ చైనా ఈ 2 దేశాల మధ్యన
భూటాన్ అండ్ చైనా ఈ రెండు దేశాల మధ్యన బార్డర్ డిమార్కేషన్కి సంబంధించి ఒక అగ్రిమెంట్ కుదిరింది. ఈ నేపథ్యంలోనే ఈ రెండు దేశాలు, మన దేశం ఇండియా అండ్ భూటాన్ మధ్యన చర్చలు అనేవి చాలా ప్రాధాన్యతని సంతరించుకున్నాయి అన్నమాట. సో ఈ బార్డర్ ఇష్యూస్తో పాటు మరికొన్ని అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది. అదేంటి అంటే మన అస్సాంలో ఉన్నటువంటి కోక్రాజార్ నుంచి అట్లాగే భూటాన్లోని గెలేపు వరకు ఒక రైల్వే లైన్ కన్స్ట్రక్షన్ జరగబోతుంది. దాని గురించి డిస్కషన్ జరుగుతాయి. అట్లాగే గెలేపులో భూటాన్ ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయాలనుకుంటుంది, అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయాలనుకుంటుంది. ఇవన్నీ డిస్కషన్కి వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ ఇష్యూకి సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ ఉన్నప్పుడు మనము పూర్తి స్థాయిలో దీన్ని డిస్కస్ చేస్తాము. నెక్స్ట్ టాపిక్, ఇది ఎడిటోరియల్ నుంచి తీసుకున్నటువంటి టాపిక్. రీసెంట్గా 8 మంది ఇండియన్ సిటిజన్కి ఖతార్లో డెత్ పెనాల్టీ ఇంపోజ్ చేశారు కదా, దానికి సంబంధించినటువంటి ఆర్టికల్. బ్రాడ్గా ఇందులో మెన్షన్ చేస్తుంది ఏంటి అంటే ఇండియాలో ఉన్నటువంటి హై లెవెల్ పొలిటికల్ లీడర్షిప్ ఖతార్లో ఉన్నటువంటి కింగ్ని ఈ 8 మందికి పార్డన్ ఇచ్చే విధంగా కృషి చేయాలి అని చెప్పేటువంటి ఆర్టికల్ ఇది. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాము. నెక్స్ట్ ఆర్టికల్ ఇండియాలో అర్బన్ ఏరియాస్లో ఉన్నటువంటి పొల్యూషన్ రిలేటెడ్గా రాసినటువంటి ఆర్టికల్ ఇది. ఫస్ట్ థింగ్, ఇండియాలో అర్బన్ ఏరియాస్లో పొల్యూషన్ ఎలా ఉంది, పొల్యూషన్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఉన్నటువంటి సిటీస్ రిలేటెడ్గా ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ అట్ చికాగో అనేటువంటి ఒక ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారము వరల్డ్లో ఉన్నటువంటి 50 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్లో 39 ఇండియాలోనే ఉన్నాయనేది ఈ రిపోర్ట్ ద్వారా తెలుస్తుంది. అట్లాగే మన దేశంలో ఒక యావరేజ్ పర్సన్ తన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ రేషియోలో 5.3 ఇయర్స్ని ఈ పొల్యూషన్ కారణంగానే కోల్పోతున్నాడు. అంటే పొల్యూషన్ ఎంత తీవ్రమైన హాని కలిగిస్తుంది ప్రజా ఆరోగ్యానికి అనే దానికి సంబంధించి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే పొల్యూషన్కి కారణాలు ఏంటి? అర్బనైజేషన్, ఇండస్ట్రియలైజేషన్, అట్లాగే వెహిక్యులర్ పొల్యూషన్, ఇవన్నిటికీ కారణాలు. సో వీటిని అధిగమించే విధంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే దానికి సంబంధించి ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. అంటే సస్టైనబుల్ ఎకలాజికల్ డెవలప్మెంట్ వైపు మనం వెళ్ళాలి, అట్లాంటి అంశాలని ఇందులో మెన్షన్ చేశారు. సో సిమిలర్ ఆర్టికల్ మనం రీసెంట్ టైమ్స్లో ఒకటి కూడా డిస్కస్ చేశాము అర్బన్ ఏరియాస్కి సంబంధించి. నెక్స్ట్ ఇవాల్టి హిందూ పేపర్లో వచ్చినటువంటి ఎడిటోరియల్. ఇందులో మెన్షన్ చేస్తుంది ఏంటంటే రీసెంట్గా అక్టోబర్ మంత్లో వచ్చినటువంటి జిఎస్టీ రెవెన్యూని బేస్ చేసుకొని రాశారు ఇది. రీసెంట్గా ఈ జిఎస్టీ కలెక్షన్ పెరగడానికి కారణం ఏంటి అంటే సెప్టెంబర్ వరకు ఒక డెడ్ లైన్ ఉండే, జిఎస్టీ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటివరకు ఉన్నటువంటి డిస్ప్యూట్స్ మొత్తం రిజాల్వ్ చేసుకోవాలి అని ఒక డెడ్ లైన్ ఉండేది. సో దాని కారణంగా ట్యాక్స్ పే చేసిన వాళ్ళ సంఖ్య పెరిగింది. అండ్ అట్ ది సేమ్ టైం ఒక పాజిటివ్ థింగ్ ఏంటి అంటే వస్తువుల యొక్క డిమాండ్ కూడా పెరగడం జిఎస్టీ రెవెన్యూలో ఇంక్రీజ్కి కారణం అని మెన్షన్ చేసినటువంటి ఆర్టికల్. నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాము. ఇది కూడా ఎడిటోరియల్లో వచ్చినటువంటిది, టైడింగ్ ఓవర్ అనేటువంటి టైటిల్తో ఇండియాలో ఢిల్లీలో ఎయిర్ పొల్యూషన్కి సంబంధించి రాసినటువంటి ఆర్టికల్ ఇది. ఎవ్రీ ఇయర్ మాన్సూన్ సీజన్ అయిపోయిన తర్వాత నవంబర్లో ఢిల్లీలో పొల్యూషన్ చాలా తీవ్ర స్థాయిలోకి వెళ్తుంది. దీని కారణంగా కొన్నిసార్లు స్కూల్స్ని కూడా కొన్ని రోజుల పాటు మూసివేయాల్సినటువంటి పరిస్థితి. ఇప్పుడు నవంబర్ 10th వరకు ఢిల్లీలో ప్రైమరీ స్కూల్స్ని మూసివేశారు. అయితే అక్టోబర్ వరకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ బాగానే ఉంటున్నప్పటికీ నవంబర్ తర్వాత ఎయిర్ క్వాలిటీలో చాలా చేంజెస్ వస్తున్నాయి. సో దీన్ని కట్టడి చేసే విధంగా చాలా తీవ్రమైన కృషి చేయాలి. ఇప్పటికే ఆ చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఎస్పెషల్లీ పంజాబ్, హర్యానాలో స్టబ్బుల్ బర్నింగ్ ఇలాంటివి దాదాపుగా తగ్గాయి. కానీ ఇప్పటికీ ఈ వెహిక్యులర్ పొల్యూషన్ అయి ఉండొచ్చు, కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వాటికి సంబంధించి ఇంకా పొల్యూషన్ కారణమవుతుంది. సో వీటిపైన కూడా కొంచెం కంట్రోల్ ఉండాలి. ఢిల్లీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఈ పొల్యూషన్ని కట్టడి చేయడానికి ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమిషన్ ఉన్నప్పటికీ దాని పవర్స్ కొంచెం లిమిటెడ్గా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని కూడా ఈ ఆర్టికల్లో మెన్షన్ చేశారు. ఇక్కడ ఎకానమీ రిలేటెడ్ ఇష్యూస్ పైన ఇంపాక్ట్ పడకుండా అట్ ది సేమ్ టైం ప్రజా ఆరోగ్యం పైన కూడా ఇంపాక్ట్ పడకుండా రెండింటిని బ్యాలెన్స్డ్గా తీసుకెళ్తూ ఈ ఎయిర్ పొల్యూషన్ని కట్టడి చేయాలి అనే దానికి సంబంధించినటువంటిది ఈ ఆర్టికల్. సో నెక్స్ట్ డే మళ్ళీ కలుద్దాం. ఇది ఇవాల్టి హిందూ న్యూస్ పేపర్ అనాలిసిస్. థ్యాంక్ యూ.